హలో అందరికీ హ్యాపీ సండే. సో ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు కూడా వీడియోస్ చూస్తున్నారు. సో ప్లీజ్ ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి పేరెంట్స్ కోసం. సో వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఎందుకో తెలీదు 5:30 అయింది. చాలా బెంగ ఉంది మనసులో. సో వెంటనే లేచి మా అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని కాళ్ళొక్కుతా ఉన్నా అలాగా. అండ్ రియల్గా చెప్పాలంటే నేను రేపు వెళ్ళిపోతా, అంటే మండే మార్నింగ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. పిల్లలకి 5 డేస్ నుంచి స్కూల్స్ అవి నన్ను సెలవు పెట్టేసి తీసుకొచ్చాను అనమాట. సో నాకు తెలీదు ఇన్ని రోజులు నేను ఇంత మిస్ అయ్యానా, ఎన్ని రోజులు ఏమైంది నాకు అసలు, ఇప్పుడేంటి ఇలా అని చెప్పి తెలియట్లేదు నాకు. ఎప్పుడంటే లియాన్షు, లోహిత్ చిన్నప్పుడు నాకు మా అమ్మ ఎక్కడికైనా బయటికి వెళ్తే ఎంత బెంగగా ఉండేదో, ఇప్పుడు నేను మా అమ్మని బయటికి అంటే వదిలేసి వెళ్తున్నప్పుడు మా ఇంటికి నాకు అంత బెంగగా ఫీల్ వస్తుంది. సో ఏంటో అర్థం కావట్లేదు. సో ఇంకా చెల్లి అమ్మకి టిఫిన్ ప్రిపేర్ చేసింది అన్నమాట. సో వేస్తుంది. అండ్ ఫైనల్గా నేను ఒక్కటే చెప్తాను, పేరెంట్స్ వాళ్ళు నాకు కూడా తెలీదు, కాకపోతే పరిస్థితులు బట్టి నాకు తెలిసి వచ్చింది. సో ఇంకా డాడీ అయితే అమ్మకి చికెన్ మటన్ కొనేసి పంపించారన్నమాట. సో ఇక్కడ నేను చికెన్ కుక్ చేస్తున్నాను అండ్ కైమా మాట అమ్మకి. అండ్ మెయిన్ పేరెంట్స్ వాల్యూ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది తెలుస్తుంది. సో నాకు కూడా తెలీదు మొన్నటి వరకు. మా అమ్మ ఇలా హాస్పిటల్ ఫాలో అవుతుంటే తెలియకుండా ఆటోమేటిక్గా నాకు ఎలా ఫీల్ వస్తుందంటే, చూడండి చిన్నప్పుడు అమ్మ మనం స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఈవెన్ తాళం వేసి ఉన్నా ఎతికిస్తాం, ఎక్కడుందో తెలియదు ఎతికిస్తాం, అందరినీ అడిగేస్తాం, పక్కింటి వాళ్ళని వీళ్ళని వాళ్ళని అడిగి ఎతికిస్తాం. అంటే మనకు అప్పుడు ఫోన్స్ అవి తెలియదు కాబట్టి ఎలా అయినా అమ్మ ఎక్కడుందో కనుక్కున్నాం. సో అలా అమ్మ ఎక్కినంటే బెంగగా ఫీల్ అవుతాం. నాకు సీరియస్గా మా అమ్మ హాస్పిటల్లోని దగ్గర 2 months నుంచి హాస్పిటల్ పని అయిపోయింది కదా. నాకు అంతకుముందు మా అమ్మ హాస్పిటల్ అంటే దగ్గర ఒక 1 year నుంచి అంత లేదు. 1 year అంటే అంత ప్రేమ, అంటే తల్లి మీద ఎవరికన్నా ప్రేమ ఉంటుంది కానీ నాకు ఇలా బెంగ ఫీలింగ్ రాలేదు. బట్ 2 months నుంచి ఎందుకో తెలీదు, చాలా టూ మచ్గా బెంగ. ఏమవుతుంది ఏమవుతుంది, మా అమ్మకి ఏమవుతుంది. ఎందుకంటే పాయింట్ 1, ఒకానొక సిచ్యువేషన్స్లో మనం ఏదైనా మన తల్లికి చెప్పుకుంటాం. తల్లి ప్లేస్ని మనల్ని ఎవ్వరు ఎంత బాగా చూసుకున్నా రీప్లేస్ చేయలేరు. మనం ముందు ఒకలాగా మన వెనకట్ల ఒకలాగా మాట్లాడతారు. తల్లి అలా చేయలేదు కదా. తల్లి అలా మాట్లాడలేదు, తల్లి అలా మాట్లాడదు. మనం ఎంత తప్పుడు మనుషులమైనా, మనం ఎంత తప్పుగా మాట్లాడినా, ఆవిడ్ని మనం ఎంత తప్పుగా చూసినా తల్లి ఖచ్చితంగా చూసారనే చెప్పుకుంటుంది, ఖచ్చితంగా మన కోసం మంచిగానే చెప్పుకుంటుంది. సో మా అమ్మ అయితే అలా, మా అమ్మ బంగారం అసలు. యాక్చువల్లీ ఎందుకో తెలీదు, చాలా బెంగగా ఉంటుంది నాకు. ఎందుకో తెలియదు సీరియస్గా. మా అమ్మ సిచ్యువేషన్ చూసి చాలా చాలా బెంగగా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరికి క్లియర్గా చెప్తున్నాను, నా 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 ఉద్దేశాన్ని ఎవరూ తప్పుగా తీసుకోవద్దు. సో నాకు కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్ తెలీదు పేరెంట్స్ అని ప్రతి ఒక్కరు నాకు కసిరేయడం తిట్టడం, కానీ ఇప్పుడు నాకు ఎలా ఉందంటే అలా ఉంది. మెయిన్ మన పేరెంట్స్ని రీప్లేస్ ఎవ్వరు చేయలేదు. సో ఉన్నప్పుడు ఏదైనా వాళ్ళకి వన్స్ హెల్త్ చెడినా కూడా ఇంకా మాట్లాడడం మాట మనకు తెలీదు, మన మాట ఆటోమేటిక్. నేను సీరియస్లీ సినిమాలు చూసి రీల్స్ చూసి ఏదైనా పాటలు చూసి మనం ఇన్స్పైర్ అప్పటికి అమ్మ నాన్న ఇది అది అంటాం, కానీ పరిస్థితులే మనల్ని నేను కూడా అలాగే మా అమ్మని తిట్టేసేదాన్ని. నేను ప్రతి ఒక్కరు అమ్మని తిట్టేస్తాం కదా కోపం వస్తే. అండ్ అమ్మ వాల్యూ నిజంగా నాకు కూడా తెలిసేది కాదు. కానీ నాకైతే ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చింది, హెల్త్ ఇష్యూ అండ్ కొంచెం పర్సనల్గా ఒక సిచ్యువేషన్ వచ్చేటప్పుడు నేను అమ్మకు చెప్పుకుందామంటే ఆ టైంలో అమ్మ హాస్పిటల్లో ఉంది. డాడీ
అమ్మతో చెప్పుకున్నాం అంటే డాడీ చెల్లి కూడా అమ్మతో పడుతుంది ఎలా చెప్పుకుంటా ఆ టైంలో. సో అలా వాళ్ళతో చెప్పుకుని ఇంకా ఆఖరికి ఒక ఇద్దరు ముగ్గురితో నేను షేర్ చేసుకుంటే నాకు ఆ ఫీల్ రాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ ఆ పర్సన్స్ ఇచ్చిన రిప్లై, నాకు ఇచ్చిన రిప్లై నాకు ఎలా అర్థమైందంటే క్లియర్గా వీళ్ళు సిచ్యువేషన్ బట్టి ఏ పర్సన్ వాళ్ళ దగ్గర మాట్లాడితే ఆ పర్సన్కి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు నా ప్లేస్లోని అదర్ పర్సన్ వచ్చి వాళ్ళ ప్రాబ్లం చెప్తున్నా అదంతే అన్నట్టు తిట్టడం. సో అలా నాకు అర్థమైంది. నా దగ్గరకు వస్తే నా మాట, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ మాట. సో నేను చెప్పుకునే పర్సనల్ ఇష్యూస్ చిన్న చిన్న లీక్ అయ్యి నాకు అనిపించినప్పుడు తల్లి ప్లేస్ని ఎవరో రీప్లేస్ చేయాలి. సో ఆ సిచ్యువేషన్లో నాకు స్టార్ట్ అయ్యింది. ఇంకా ప్రతి సిచ్యువేషన్లో వాల్యూ తెలుస్తూనే ఉంది. ఎందుకంటే తల్లి ఒక మాట అనలేదు మనల్ని. ఎవ్వరు తల్లి కొట్టడానికి వచ్చినా మనకి కోపం ఆ ఫీల్ రాదు. బట్ మనల్ని ఎవరైనా ఒక మాట అన్నారు అంటే మనం బాధపడతాం అంటే అది బయట పర్సన్స్ మనల్ని హర్ట్ చేస్తున్నారు. అండ్ మన సొంత మనిషితో మనం చెప్పుకుంటే మనకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఆ టైంలో మా అమ్మని నేను చాలా మిస్ అయ్యాను. అండ్ మా అమ్మకి చాలామంది ఫ్యామిలీ ఉన్నారు, డాడీ సైడ్ కానీ మా అమ్మ సైడ్ కానీ ఎందుకు అలా సడన్గా మా అమ్మ ఒంటరి అయిపోయింది. అంటే రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయంటే మనీ మేక్స్ ఆల్ లవ్ అండ్ రిలేషన్షిప్స్. మా అమ్మకి చాలామంది ఫ్యామిలీ ఉన్నారు, మా డాడీకి చాలామంది ఫ్యామిలీ ఉన్నారు. కానీ ఒక టైం వచ్చేసరికి మా అమ్మ ఒంటరి అనాథ అయిపోయింది. అంటే మా అమ్మకి అంతమంది ఫ్యామిలీ ఉన్నారు, మా డాడీకి అంతమంది ఫ్యామిలీ ఉన్నారు, అయినా అలా అనాథ అయిపోయారంటే మా అమ్మ, మా డాడీ, నేను, మా చెల్లి, మా ఇంకో చెల్లి అయిపోయింది. అంటే మా అమ్మ, మా డాడీ ఏమైనా అయితే మేము ముగ్గురు ఇంత అనాథలం కదా. సో అప్పుడు రియలైజ్ అయ్యా, అమ్మ బాబోయ్ మనకి ఎవ్వరు రారు, ఎవ్వరు ఉండరు. ఫేక్ రిలేషన్షిప్స్, వైఫ్ హస్బెండ్, నిజంగా హస్బెండ్కి వైఫ్కి హస్బెండ్, అక్కడి వరకు వస్తే అమ్మ నాన్న. ఒక్కొక్క సిచ్యువేషన్స్లో చెల్లెళ్ళు అన్నలు పిల్లలు ఎప్పుడు వెళ్ళిపోతారు, వాళ్ళు కూడా ఏ సిచ్యువేషన్లో ఉంటారో తెలియదు. ఒక్కొక్క సిచ్యువేషన్స్కి వాళ్ళు ఎలా మారుతారో తెలియదు. సో ప్రతి ఒక్కరికి క్లియర్గా చెప్తున్నాను, పేరెంట్స్ ఉన్నప్పుడే ఏదో విధంగా సిచ్యువేషన్స్ బట్టి ఆ సిచ్యువేషన్స్ని పర్టికులర్గా అర్థం చేసుకొని పేరెంట్స్కి మనం అనుకూలంగా మారుతాం. ఎందుకంటే నిజంగా ఈ జనరేషన్లో రిలేషన్షిప్కి అస్సలు వాల్యూ లేదు. మన కష్టంలో ఎవ్వరు రారు, మనమే ఒకటి అవుతాం. ఒక తల్లి కడుపు పుట్టిన పిల్లలే ఒకటి అవుతాం. సో అందరు మన వాళ్ళు కాదు. ప్రతి ఒక్కరు బీ కేర్ఫుల్. పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్. మా అమ్మ హెల్త్ అంత ఖరాబ్ అయ్యిందంటే అంతలా పాడైపోయింది. కానీ లాస్ట్కి మా అమ్మ అనుకునేది ఎవ్వరు రారు, అమ్మాయి నాన్నని జాగ్రత్తగా చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్ ఒకటి, ఇప్పుడు మేము ముగ్గురు ఆడపిల్లలు, మనకి మగోళ్ళు లేరు అనే ఫీలింగ్ డాడీకి అమ్మకి రాకూడదు. మగోళ్ళు ఉన్న వాళ్ళకి ఆడపిల్లలు లేరు అనే ఫీలింగ్ రాకూడదు. సపోజ్ మా చెల్లి బ్రేక్ చేసింది మా అమ్మని. మా డాడీ హాస్పిటల్లో ఉండడం మా చెల్లి మా అమ్మని చూస్తూ బ్రేక్ చేసింది. మా ఇంట్లో మగవాడు లేడు అనేదే లేదు. మేము అనుకున్నాం మాకు కొంతమంది ఉన్నారు అని మేము అనుకున్నాము, కానీ ఇంక మాకు లేరు, ఎవరు లేరు. అంటే అన్న తమ్ముళ్ళ రిలేషన్లో అనుకున్నాం ఉన్నారు మాకు అని, కానీ కాదు, ఎవరు అయిపోరు. సో తెలుసుకోండి, అందరూ మన వాళ్ళు కాదు. మన అమ్మ మన నాన్న మన వాళ్ళకి అవుతారు లాస్ట్కి. సో కేర్ఫుల్గా చూసుకోండి. నేను అంతకన్నా ఇంకేం చెప్పలేను. సో నా లైఫ్లో అయితే అలా ఈ సిచ్యువేషన్స్కి నేను రియలైజ్ అయ్యాను. కొన్ని డీటెయిల్ వర్డ్స్ నేను చెప్పలేకపోయాను. సో నెక్స్ట్ వీడియోలో వీలైతే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎవరికి ఉద్దేశించి కాదా అంటే అలా ఏం లేదు, 100% వీడియో ఉద్దేశించే వాంటెడ్. కానీ ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి ఖచ్చితంగా ఫేస్ చేయాలి కాబట్టి. సో నేనేం చెప్తున్నాను అంటే, అరే బాబు ఇప్పుడే మేలుకో, అందరూ మనోళ్ళు అవ్వరు ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి. కానీ కొన్ని ఫ్యామిలీస్ మాత్రం చాలా క్యూట్గా నైస్గా ప్రతి ప్రాబ్లం తన ప్రాబ్లం అనుకొని ఉంటుంది.
అండ్ ఇంకొకటి, మనం పక్క వాళ్ళ పేరెంట్స్ కోసం కానీ మనం ఇంకొకరి కోసం స్టాండ్ తీసుకునేటప్పుడు కానీ అందరూ మన పేరెంట్స్కి అలా స్టాండ్ తీసుకోరు, అందరూ మన పేరెంట్స్ వరకు వచ్చేసరికి అలా బిహేవ్ చేయరు. మనం అనుకున్నట్టు మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అవ్వరు. ఓకే, ఇప్పుడు ఎక్కువ వెళ్ళిపోకూడదు ఇక్కడి నుంచి. నేను మాత్రం పేరెంట్స్ వరకు వచ్చేసరికి చాలా సెల్ఫిష్గానే బిహేవ్ చేస్తాను. నా పేరెంట్సే నాకు, ఇంకెవరు కాదు అని క్లియర్. మా అమ్మ పడుతున్న బాధ చూడలేక మా డాడీ కూడా ఆఖరికి లాస్ట్కి ఏడ్చేసారన్నమాట. సో అమ్మ సైడ్ అమ్మ నాన్న, డాడీ సైడ్ అమ్మ నాన్న చనిపోయారన్నమాట. ఏదైనా వాళ్ళిద్దరికిద్దరే. సో ఫైనల్గా పేరెంట్స్ని అర్థం చేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.